ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, అందరికీ నమస్కారం. ప్రస్తుతం బాబా గారి అనుగ్రహం వలన నేను అమెరికాలో ఉన్నాను. ఇంతకుముందు ఒకసారి వచ్చాను, ఇప్పుడు రెండవసారి. నాకు అనిపిస్తుంది, నా జీవితాన్ని చిన్నప్పటి నుంచి పరిశీలించుకొని చూస్తే నేనేమిటి, అమెరికా ఏమిటి. పుస్తకాల్లో చిన్నప్పుడు చదువుకున్న వాటిని జీవితంలో దర్శించడం జరుగుతుందని చాలామంది అనుకోలేం. అటువంటి వారిలో నేను కూడా ఒకడిని. చిన్నప్పుడు స్వామి వివేకానంద గారిని నేను చాలా ఎక్కువగా ప్రేమించేవాడిని, ఆరాధించేవాడిని. నా జీవితంలో మొట్టమొదట ప్రవేశించినటువంటి ఆధ్యాత్మిక గురువు ఎవరంటే స్వామి వివేకానంద. వారు ఇప్పుడు నాకు తోడుగానే ఉన్నారు. బాబా గారు కూడా నన్ను ఇప్పటికీ స్వామి వివేకానంద గారి మార్గంలో అప్పుడప్పుడు నడిపిస్తుంటారు. నేను బాబా భక్తుడిగా పూర్తిగా మారిపోయినా సరే, మేము నివాసం ఉండే శ్రీశైలం ప్రాజెక్టు సుండిపెంట కాలనీలో సాయిబాబా వారు నా చేత స్వామి వివేకానందకు సంబంధించిన 2 విగ్రహావిష్కరణలు చేయించారు. ఒకటి సరస్వతి శిశు మందిర్లో, 2 గవర్నమెంట్ ప్రాజెక్ట్ హై స్కూల్లో. నా జీవితంలో ఈ గొప్ప మరుపురాని దినాలు. అంటే నేను పూర్తిగా సాయి భక్తిలో ఉన్నా సరే, నా మొట్టమొదటి గురువు అయినటువంటి స్వామి వివేకానంద గారికి సంబంధించిన విగ్రహాల్ని 2 ముఖ్యమైన ప్రదేశాల్లో స్థాపించేలా నన్ను నడిపించారు సాయిబాబా వారు. అలాగే వారు 3 రోజులు తపస్సు చేసినటువంటి కన్యాకుమారి గురించి విన్నాను. అది దర్శిస్తానని ఎప్పుడు అనుకోలేదు. కానీ బాబాగారు ఆ ప్రదేశానికి కూడా తీసుకెళ్ళి నా కోరిక తీర్చారు. సరే, అది మన ఇండియాలో ఉంది. కన్యాకుమారి చాలా దూరంగా ఉన్నా సంకల్పం ఉంటే దర్శించవచ్చేమో, కానీ నాలాంటి వాడికి అది కూడా అసాధ్యమే. అంటే ఒకప్పుడు నా జీవితం అక్కడ మొదలైంది, చాలా సున్నాలో మొదలైంది, జీరోలో మొదలైంది. తర్వాత ఏదో కొంత జీవించడానికి ఇబ్బంది లేదు అన్నట్టుగా బతుకుతున్న సమయంలో ఒక మధ్యతరగతి వ్యక్తిగా సంసార బాధ్యతలు మోస్తూ కన్యాకుమారి లాంటి సుదూర ప్రాంతానికి వెళ్తానని అనుకోలేదు. కానీ తీసుకెళ్లారు. అక్కడ కూడా స్వామివారి తపోభూమిని దర్శించడం జరిగింది. సరే, అదేంటే ఎలాగో జరిగింది. అయ్యప్ప మాలేసుకున్నప్పుడు అనుకున్నాను. కానీ అమెరికాలో చికాగోలో స్వామివారు ఉపన్యసించినటువంటి ప్రపంచ మత మహాసభల్లో ఉపన్యసించినటువంటి ఆ ప్రదేశాన్ని దర్శిస్తానని వారు ప్రసంగించిన వేదిక మీదికి నేను ఎక్కి నిలబడతానని కల్లో కూడా అనుకొని ఉండను. కానీ అది కూడా జరిగింది. అది కూడా సాయిబాబా వారి అనుగ్రహం వల్ల జరిగింది. అప్పుడు అక్కడ -10 degrees ఉంది. నేను ఉంటున్న ఆర్లాండోలో వాతావరణం నాకు సరిపోయే విధంగా ఉంది. నేను చలి ప్రదేశాల్లో ఉండలేను, నాకు చలి సరిపోదు. ఇంట్లో ఏసీ కూడా 28 పెట్టుకుంటాను, 28 పెట్టుకుంటాను. మా పిల్లలు అంటారు 28 పెట్టుకోవడానికి ఏసీ అవసరమా అని. అలా ఉంటుంది నా పరిస్థితి. -10 degrees ఉన్నటువంటి చికాగోకు వెళ్ళి స్వామివారి ప్రసంగ ప్రదేశాన్ని చూడాలని ఎంతో కోరికగా ఉన్నా కానీ వెళ్ళడం అసాధ్యం అటువంటి వాతావరణంలో అని చెప్పి ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ చివరికి బాబా గారిని ప్రార్థన చేసుకొని, నీ ఇష్టం, ఆ ప్రదేశాన్ని నేను దర్శించాలని మీరు అనుకుంటే నన్ను పంపించండి అని ప్రార్థన చేసుకున్నాను. ఆశ్చర్యంగా మా బామర్దులు ఇద్దరు ధైర్యం చేసి నాకు టికెట్ బుక్ చేశారు. నేను మా ఆవిడ వెళ్ళాం. విచిత్రంగా అక్కడికి వెళ్ళిన రోజే -10 degrees పోయి 10 degreesలోకి వచ్చింది, 9-10 degrees. అప్పుడు మా చెల్లెలు అనింది, ఈ 20 సంవత్సరాల్లో వాతావరణం ఈ నెలలో ఈ రోజు ఇంత అనుకూలంగా ఎప్పుడూ లేదు అన్నయ్య. మీకోసం వాతావరణం ఇలా అనుకూలంగా చేయబడింది. బాబాగారు అలా చేస్తారని నాకు తెలుసు. ఆయన అనుకున్నప్పుడు ఆయన బిడ్డల కోసం ప్రకృతిని కూడా అనుకూలంగా మార్చగల శక్తి ఆయనకుంది. సాయినాథ స్థవన మంజరిలో మన దాసగన మహారాజ్ అంటాడు, అయ్యా నువ్వు తలుచుకుంటే
ఉప్పు సముద్రాన్ని కూడా తియ్యటి సముద్రంగా మార్చగలుగుతావు, ఆ శక్తి నీకుంది అని. నిజంగానే బాబాగారి శక్తి గ్రహించిన వాళ్ళకు అది నమ్మగలుగుతారు. వారితోటి అనుబంధం ఉన్న వాళ్ళకి అది నిజం అనిపిస్తుంది. సాయి భక్తులకు ఇటువంటి లీలలు అనేకం జరుగుతుంటాయి కాబట్టి వారు నమ్ముతారు. ఈ ఒక్కసారే కాదు, చాలాసార్లు నేను సత్సంగాలకి మే నెలలో విజయవాడ వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా నేను ఆయన మీద భారం వేసి వెళ్ళినప్పుడు అక్కడ అనుకోకుండా మేఘాలు కమ్మడం, వర్షాలు కురవడం, వాతావరణం అంతా కూల్ అవ్వడం, నేను అనుకున్నటువంటి ఆ భయం అంతా కూడా ఎగిరిపోవడం, చాలా సందర్భాలు అటువంటివి చూడడం జరిగింది. అది అమెరికాలో చికాగోలో స్వామి వివేకానంద గారు ప్రసంగించిన ఆ ప్రదేశాన్ని చూడడానికి ఆ రోజు 20 సంవత్సరాలు ఎప్పుడూ లేని ఒక వాతావరణాన్ని నా కోసం ఏర్పాటు చేసిన నా గురువుగారని నేను ఆనందించాను. అలా జరిగింది. ఇప్పుడు మళ్ళీ అమెరికాకు వచ్చాను. మరొకసారి బాబాగారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మీతో ముచ్చటించే ప్రయత్నం చేస్తున్నాను. బాబాగారి గురించి, ఆయన మతం గురించి మాట్లాడుతూ కొంతమంది తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ముస్లిం మతానికి సంబంధించిన వారు, ఆయనని మనం పూజించకూడదు, ఆరాధించకూడదు, ఆయన గురువు కాదు, అవధూత కాదు, దేవుడు అసలే కాదు, శాస్త్రాల్లో ఆయన గురించి ఎక్కడా లేదు. శాస్త్రాల్లో మొన్న ఎవరో ఒక వ్యక్తి నాకు ఫోన్ చేస్తూ శాస్త్రాల్లో బాబాగారి పేరు లేదు కదా అన్నారు. నేను చెప్పాను, భగవంతుడు శాస్త్రాల్లో ఉంటే సరిపోదు, మనుషుల్లోకి రావాలి, సమాజంలోకి రావాలి. మనుషులకి, సమాజానికి ఆ భగవంతుడు ఇప్పటికీ ఉన్నాడు. మనం ఆర్తిగా పిలిస్తే, ప్రేమగా పిలిస్తే ఆయన పలుకుతాడు, సమాధానమిస్తాడు అనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించాలి. అప్పుడే ఆ భగవంతుడు శాశ్వతంగా ప్రజల హృదయాల్లో నిలబడిపోతాడు. అది జరిగినంతకాలం ఆ భగవంతుడు అనేది ఒక నమ్మకం కాదు, అది నిజమనే ఆలోచనలోకి మానవుడు వస్తాడు. కాబట్టి శాస్త్రాల్లో ఉన్న గురువుని, భగవంతుణ్ణి మనుషుల్లోకి, సమాజంలోకి, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్న నిజమైనటువంటి భక్తులకి సమాధానం ఇవ్వాలి. మన శాస్త్రాల్లో ఉన్న రాముడు, కృష్ణుడు, శివుడు, ఇంకా ఇతర దేవతలందరూ కూడా భక్తుల అనుభవంలోకి రావడం అనేది తగ్గిపోయింది. దానికి కారణం వాళ్ళకు శక్తి లేక కాదు, వాళ్ళని ప్రసన్నం చేసుకునే మార్గం ప్రజలకు తెలియక, భక్తులకు తెలియక ఆ మార్గం మృగ్యమైపోయింది, కనుమరుగైపోయింది. దాన్ని తెలియచెప్పేవారు లేకుండా పోయారు. వాళ్ళు మఠాలకు, పీఠాలకు పరిమితం అయిపోయారు. లేదు, ఎవరికన్నా కొంతమంది తెలిసినా అది వారికి తెలిసిన కొంతమందికి మాత్రమే అది అందుబాటులోకి వచ్చింది. సామాన్య ప్రజానీకానికి, మధ్యతరగతి ప్రజానీకానికి భగవతత్వాన్ని చెప్పేవాళ్ళు లేరు. ఆ విధంగా భగవతత్వం మధ్యతరగతికి, సామాన్య ప్రజానీకానికి, కింది తరగతి వారికి అందుబాటులో లేకపోవడం వల్లనే మన దేవుళ్ళందరూ ఉట్టి భ్రమే, ఉట్టి చాదస్తమే, ఉట్టి ప్రచారమే అని కొంతమంది చెప్పింది నమ్మి చాలామంది మత మార్పులకు సిద్ధపడ్డారు. కానీ షిరిడి సాయిబాబా వచ్చిన తర్వాత భగవంతుడు ఉన్నాడు, అతడు సర్వశక్తిమంతుడు, అతడు దయామయుడు, కరుణాసముద్రుడు, పిలిస్తే పలుకుతాడు, ఆర్తులకు, అర్ధార్థులకు కూడా వారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అయితే పిలిచే పద్ధతి మనం తెలుసుకోవాలి. ఆ పిలిచే పద్ధతిని శ్రద్ధ, సహనం అంటారు. ఆ రెండు మహామంత్రాలని, మహావాక్యాల్ని సాయినాథుల వారి ద్వారా తెలుసుకున్నటువంటి మధ్యతరగతి సమాజం అందామా, కింది తరగతి సమాజం అందామా, లేదా ఉన్నత తరగతి సమాజం కూడా, ఉన్నత తరగతిలో కూడా కొంతమంది ఈ యొక్క శాస్త్ర పరిజ్ఞానం, భగవతత్వం తెలుసుకొని ప్రవర్తిస్తుంటారు. వారిలో కూడా చాలామంది భగవంతుడు అంటే ఏమిటి, ఆయన ఎలా ప్రసన్నం చేసుకోవాలి, దానికి మార్గాలు ఏమిటి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వారందరికీ కూడా షిరిడి సాయి అవతారం వచ్చిన తర్వాత భగవంతుని ప్రసన్నం చేసుకునే విధానం తెలుసుకోగలిగారు. సచిత్ర ద్వారా శ్రద్ధ, సహనాలను తెలుసుకోగలిగారు. గురువు ద్వారా భగవంతుని ఏ విధంగా అనుగ్రహం పొందాలి,
అసలు జీవన విధానం అంటే ఏంటి, అసలు ఏమిటి, మనకెందుకు ఈ కర్మఫలాలు ఇలా వస్తున్నాయి, అన్నీ ఉన్నా ఎందుకు అశాంతితో ఉన్నాం, అన్నీ ఉన్నా ఎందుకు కష్టాలు వస్తున్నాయి, లేదా లేని వాళ్ళకి ఎందుకు ఆ పేదరికం వచ్చింది, ఆ పేదరికాన్ని అనుభవించాల్సిందేనా, కష్టాలు పడాల్సిందేనా, ఆ పేదరికంలో భగవంతుని సహాయం లభించదా, ఇలా అనేకమైన ప్రశ్నలకు బాబాగారి అవతారం సమాధానం చెప్పింది. సచిత్ర సమాధానం చెప్పింది. బాబాగారి భక్తులు బాబాగారి గురించి విరివిగా ప్రచారం చేస్తూ సచిత్ర గ్రంథాన్ని విరివిగా అందరికీ అందుబాటులో తీసుకురావడం వల్ల ఆ గ్రంథాన్ని పారాయణం చేస్తూ భగవంతుని గురువుని యొక్క లక్షణాలు తెలుసుకుంటూ తమ జీవన విధానాన్ని మార్చుకుంటూ శ్రద్ధాభక్తులతో భగవంతుని ఆరాధన చేస్తూ భగవద్ అనుగ్రహానికి పాత్రలయ్యారు. ఇలా భగవద్భక్తి భగవతత్వం సమాజంలో వ్యాపించడానికి షిరిడి సాయిబాబా గారి అవతారం కారణమైంది. నేను ఎప్పుడు చెప్పినట్టుగానే భగవతత్వం శాస్త్రాల్లో ఉంది, మన సనాతన ధర్మంలో ఉంది. కానీ దాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురాలేదు. అది కొంతమందికి పరిమితం అయిపోయింది. దాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చినటువంటి అవతారం షిరిడి సాయిబాబా అవతారం. అందుకని వారి అవతారం ఈ విధంగా ఇంతగా విస్తరించిపోయింది. వారి ప్రభావం వల్ల సమాజంలో వస్తున్న మార్పులు చూసి ఆశ్చర్యపోతూ మన శాస్త్రకారులు కానీ లేదా జ్ఞానం ఉన్న వాళ్ళు కానీ కొన్ని ఉన్నత వర్గానికి చెందినటువంటి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతూ వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఆహ్వానించడం జరిగింది. బాబా భక్తులు బాబాని ఆధారం చేసుకుని భక్తి శ్రద్ధలు భజనలు సంకీర్తనలు మందిరాలకు వెళ్ళడాలు మందిరాల నిర్మాణాలు ఒక తెలియని ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అందామా భారతదేశంలో అందామా బాబా కారణంగా వ్యాపిస్తుంటే వారు ఆశ్చర్యపోతూ దాన్ని ఆహ్వానిస్తూ ఉండిపోయారు. అది కారణం. అది కాస్త అవైదికము అయి ఉంటే ఆ రోజే వాళ్ళు ఖండించేవాళ్ళు. ఒకరిద్దరు బాబా వేషాన్ని చూసి ఆయన ముస్లిం కదా అనుకున్నా సరే ఎక్కువ మంది దాన్ని ఆహ్వానించారు. ఆహ్వానించిన వాళ్ళు కూడా ఉన్నత శ్రేణి. ఇప్పుడు భరద్వాజ మాస్టర్ గారు ఉన్నారు. ఎవరండి? మన ఆంధ్రదేశంలోనే ప్రఖ్యాతి చెందిన ఎక్కిరాల వంశంలో జన్మించిన వారు. అంటే సద్బ్రాహ్మణుడు సదాచార సంపన్నులైన కుటుంబంలో పుట్టారు. వారి అన్నలు వాళ్ళందరూ ఎంత గొప్పవాళ్ళు, ఎంత జ్ఞానులు. అటువంటి మనుషుల్లో పుట్టిన భరద్వాజ మాస్టర్ గారు బాబా తత్వాన్ని సమాజంలో తీసుకొస్తూ ఉంటే సత్సంగాల ద్వారా మన సోదరులు అంటుంటారు సచ్చరితలో ఉన్నదంతా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి జ్ఞానమే, మన శాస్త్రాల్లో ఉన్న జ్ఞానమే. వాళ్ళు ఏమంటారంటే మా జ్ఞానం మీరు వాడుకుంటున్నారు. మీ జ్ఞానం మా జ్ఞానం కాదు, అది విశ్వవ్యాప్తమైనటువంటి జ్ఞానం. ఇంకోటి ఏంటంటే ఆ జ్ఞానం మనదే, సాయిబాబా వారు కూడా మావారే ఒకప్పుడు. ఇప్పుడు మీ ఆలోచనలో మీ విధానంలో మీ యొక్క లక్ష్యంలో ఆయన వేరు చేయబడి ఉండవచ్చు. కానీ ఒకప్పుడు ఆయన వేరు మతానికి సంబంధించిన వారిని ఆలోచన ఎవరికీ లేదు, మాస్టర్ గారికి కూడా లేదు. మాస్టర్ గారు ఆయన్ని 100% దత్తావతారంగా ప్రజెంట్ చేశారు, అందరికీ పరిచయం చేశారు. కాబట్టి ఆయన దత్తాత్రేయ స్వరూపుడు అనే భావంతో దీన్ని మనం తీసుకురావడం జరిగింది. కానీ వేరే వాళ్ళు అనే ఉద్దేశంలో ఎప్పుడూ సాయి భక్తులకు కానీ ఆనాడు కానీ ఈనాడు కానీ లేదని తెలియచేస్తూ అది చూసారా మా మనవాడు వచ్చాడు డిస్టర్బ్ చేయడానికి. ఇంతకుముందు ఒకసారి వీడియో మొదలు పెట్టాను, వాడు వచ్చి డిస్టర్బ్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చాడు, మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నాడు. కాబట్టి బాబాగారి అవతారం కారణంగా బాబాగారు వచ్చిన తర్వాత వారి కారణంగా వారి సచ్చరిత్ర కారణంగా భగవతత్వాన్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, మనం ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే అది మన కర్మలు తొలగుతాయి, ఎలా జీవిస్తే పాపకర్మలు తొలగుతాయి, ఈ విధి విధానాలన్నీ కూడా ప్రజలకు విరివిగా తెలియడం వలన సాయితత్వాన్ని అందరూ ఓన్ చేసుకున్నారు, సొంతం చేసుకున్నారు. అది ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు బాగా భక్తితత్వం వ్యాపించిన తర్వాత మీరు వచ్చేసి బాబాగారు ముస్లిము అని చెప్పేసి ఏదో చెప్పి ఆయన్ని బయటికి పంపించాలని ప్రయత్నం చేస్తున్నారు. నా ఉద్దేశం అది జరగదండి. ఎందుకంటే హిరణ్యకశిపుడు ముల్లోకాలు జయించిన తర్వాత ఆయనకి గుళ్ళు కట్టించుకొని ఆయన పేరు మీద అష్టోత్తరం చేసుకుని పూజలు చేసుకుంటూ ఏమనుకున్నాడంటే ఇక నారాయణుడు లేడు అంతా నేనే అనుకున్నాడు. కానీ అయ్యిందా? కాలేదు. కాబట్టి అలా అనుకునే అవకాశం ఉంటుంది, కానీ జరగదండి. బాబా అంటే ఏమిటో మాకు తెలుసు, మాకే కాదు ఎంతోమంది సిద్ధపురుషులకు తెలుసు, మహాత్ములకు తెలుసు, ప్రవచకులు కూడా తెలుసు. కాబట్టి మారిన వాతావరణంలో ప్రవచకులు కొంతమంది వారి అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు, కానీ అది అంత మాత్రం సత్యం కాదు. బాబా ఏమిటో అనేది తెలిసిన వాళ్ళకు తెలుసు. బాబా గారిని ఎవరూ ఏమీ చేయలేరు. ఆయన అనుకుంటే తప్ప మీరేమీ చేయలేరు. మీరు చిన్నపిల్లల్లాగా ఆనందపడుతూ గెంతులు వేస్తూ అయిపోయింది బాబాగారి ప్రపంచం అయిపోయింది కాదు. మారిన పరిస్థితుల్లో నేను చెప్తున్నాను, అయోధ్య నిర్మించబడ్డం,
మన హిందువులకు శ్రీరాముడు ఆరాధ్య దైవం కాబట్టి అయోధ్య నిర్మించబడ్డం అనేది, మందిరం నిర్మించబడింది గొప్ప ఆనందకరమైన విషయం అది. కాబట్టి అందరూ కూడా అయోధ్యను చూడడానికి వెళ్తున్నారు. అలాగే ప్రవచకుల ప్రభావం వల్ల అరుణాచలం కూడా చాలా ప్రఖ్యాతి చెందింది కాబట్టి అరుణాచలానికి వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అరుణాచలం కానీ అయోధ్య కానీ వెళ్ళే భక్తులు అలవాటు పడ్డ తర్వాత షిరిడీకి మళ్ళీ వెళ్ళడం అనేది కష్టం. అలాగే ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చిన తర్వాత అసలు పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడడం కష్టమవుతుంది. ఇంకా గుడికి వెళ్ళే అవకాశం ఎక్కడ ఉంటుంది? కాబట్టి గుడికి వెళ్ళడాలు కూడా తగ్గిపోయాయి. ఇవన్నీ కూడా జరిగిన మారిన పరిస్థితుల్లో బాబాగారి మందిరాలకు కూడా జనాభా తగ్గారు. కానీ అది మీ ప్రభావం వల్ల అనుకుంటే అది మీ భ్రమ మాత్రమే. కాబట్టి ఎప్పుడూ కూడా బాబాగారి ప్రభావం మా వల్ల తగ్గింది అనుకుంటే అది మీ భ్రమ మాత్రమే కానీ సత్యం మాత్రం కాదు అనేది తెలియచేస్తూ, సాయిబాబా తత్వాన్ని ఆయన తగ్గించుకుంటే తగ్గాల్సిందే కానీ ఎవరో తగ్గిస్తే తగ్గే ప్రసక్తే లేదు. ఇదంతా కూడా ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది దీని ముగింపు వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుందని తెలియజేస్తూ, మనవడు అల్లరి ఎక్కువైంది. సాయిరాం.